ఏమైందటమ్మా మేము వన్ డే పాపం తను ఇక్కడే ఉంది, నేను భద్రాచలం మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు నైట్ వాళ్ళు ఈ నాన్ ట్రైబ్స్లో కొంతమంది బ్రోకర్స్ ఉంటారు కదా, ఎవరైతే వీళ్ళను రెచ్చగొట్టి ఆడిచ్చేవాళ్ళు, వాళ్ళు బాణాలతో వీళ్ళని రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయించారు. ఇల్లు అక్కడనే కదా మేడం, మరి మీ ఇంట్లోకి వచ్చినాయా మరి బాణాలు? వచ్చినాయమ్మా, బాణాలు వచ్చినాయి, బండలు వచ్చినాయి, కిటికీ అద్దాలు పగిలిపోయినాయి. కిటికీ అద్దాలు పగిలిపోతే ఏంటని నేను లేచి చూసేసరికి అద్దాలు ఇంట్లో బండలు వచ్చేసినాయి. ఏంటని లేచి చూసేసరికి ఆడ రాళ్ళు ఇసురుతా ఉన్నారు, బాణాలు రాళ్ళు ఇసురుతా ఉంటే మంచం ఉండే అమ్మ, మంచం కింద దూరిపోయాను నేను. ఒక 1 అవర్ తర్వాత గార్డు వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిర్రమ్మ. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత వచ్చేసారు, ఫోర్స్ అంతా వచ్చేసింది. అంటే ఎట్లంటే అమ్మా, నాకు సెట్లో రాత్రి 11 గంటల సార్ ఇది పోలీస్ స్టేషన్ మీద అటాక్ అవుతుందంటే, నేను మన ప్రొసీజర్ ప్రకారం అక్రమంగా గుమిగుండ ప్రజలారా మీరు తక్షణమే వెళ్ళిపోండి అని ఫస్ట్ మేము వార్నింగ్ ఇచ్చేస్తామన్నారు. వార్నింగ్ వాయిస్ ఇమ్మన్నాను, అయినా వాళ్ళు వెళ్ళట్లేదమ్మా. ఎందుకంటే ఈ వెనకాల ఈ నాన్ ట్రైబుల్ ఉండే కొంతమంది బ్రోకర్స్ ఈ డబ్బులు వీళ్ళ మీద ఇచ్చేసి వాళ్ళు బాగా రెచ్చగొడుతున్నారు వాళ్ళని. మళ్ళీ నేను సెట్లో వాళ్ళకు చెప్తానే ఉన్నా, ఎంఆర్ఓ గారిని పిలిపించుకోండి అంటే ఎంఆర్ఓ గారిని పిలిపించుకున్నారు. ఎంఆర్ఓ గారిని పిలిపించుకున్న తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర రిటర్న్గా పర్మిషన్ తీసుకొని ఫైరింగ్కు ఫస్ట్ ఇంకా ట్రైబల్స్, ఎందుకంటే ముందున్నదంతా ఫస్ట్ వరుసలంతా ట్రైబల్స్, వాళ్ళకేం తెలియదు, అమాయకులు. వాళ్ళ మీద వెనకాలండి ఈ బ్రోకర్స్ ఎవరైతే వాళ్ళు రెచ్చగొడుతుండ్రు, దాని మీద వీళ్ళు రెచ్చిపోతుండ్రు. నేనేం చేశా, ట్రైబల్స్ని ఎవరిని ఏమనొద్దు, ట్రైబల్స్కి ఎలాంటి లాస్ కావద్దు, మీరు మళ్ళీ ఓపెన్ ఫైర్ చేయమంటే ఓపెన్ ఫైర్ చేశారు, అయినా పోవట్లేదు. ఈ వట్టి తుపాకులు మాకేం చెయ్యవు, మీరు మనుషులను కాల్చరు, మీరు మనుషులను కాల్చే తుపాకులు కాదంటే వాళ్ళకట్లా వాళ్ళు ఫీడ్ చేసి వీళ్ళు కదలట్లేకుంటే మళ్ళీ అప్పుడు నేను మళ్ళీ సెట్లో చెప్పా, మీరు ట్రైబల్స్ని కాకుండా ఎవరెవరు బ్రోకర్స్ రెచ్చగొడుతారో వాళ్ళను కొట్టిగా ఫైర్ చేయండి అంటే అప్పుడు ఫైర్ చేశారు. 1 or 2 మందికి ఇంజురీస్ అయినాయమ్మా. అప్పుడు అందరూ పారిపోయినారు.